హాయ్ హలో వెల్కమ్ టు సీజే టీవీ. నేను మీ శ్రీనివాస్ వాలి. ఈరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుందాం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు ఏంటో లుక్కేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. పాన్ ఇండియా మెరుపులే అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమని రాశారంటే, ఈ ఏడాది ప్రథమార్థం తెలుగు చిత్రసీమకు మిశ్రమ ఫలితాన్ని అందించింది. సంక్రాంతి చిత్రాల మెరుపులతో ఇండస్ట్రీకి అదిరే ఆరంభం దక్కిన ఆ తర్వాత సరైన సినిమాలు లేక వేసవి సీజన్ అంతా వెలవెలబోయింది. ఈ మధ్యలో కోర్ట్, మ్యాడ్, హిట్ 3 రూపాల్లో 1-2 హిట్లు పడినా వసూళ్ల పరంగా బాక్సాఫీస్కు కడతెచ్చిన చిత్రాలు ఏవీ లేవు. జూన్లో విడుదలైన కుబేరా, కన్నప్ప చిత్రాలు ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్ బాట పట్టించడంతో తెలుగు సినీ పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. దీంతో ఇప్పుడు ద్వితీయార్థం ఎలా సాగనుందన్న చర్చ అందరిలోనూ మొదలైంది. అయితే ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు బాక్సాఫీస్ ముందంతా స్టార్ల సందడే కనిపించనుంది. ఇందులోనూ ప్రతి నెల 1-2 భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు వినిపించేందుకు సిద్ధమవడంతో అందరిలోనూ ఆసక్తి రేపింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 నెలల కాలం అయిపోయిన క్రమంలో ఈ సంవత్సరంలో 2026 ప్రథమార్థం మనం దీన్ని సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే జూన్ తోటి మనకి 6 నెలలు అయిపోయాయి కాబట్టి జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా ఉన్న 6 నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రాశారు. దీంట్లో ఏం రాశారంటే, జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల కాలంలో సంక్రాంతి సినిమాలు సందడి చేసినప్పటికి కూడా దాని తర్వాత అనుకున్నటువంటి హిట్స్ లేవు. రీసెంట్గా వచ్చిన కుబేరా, అలానే మంచు విష్ణు, కన్నప్ప ఈ 2 సినిమాలే కొద్దిగా థియేటర్ దగ్గరికి జనాలు వెళ్ళి చూసే పరిస్థితి ఉంది. అంతే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు అనేది ఈ యొక్క ఆర్టికల్లో చెప్పింది. దీంట్లో ఈ కమింగ్ 66 మంత్స్లో కూడా వచ్చే సినిమాలు భారీగా ప్రతి నెల 1 లేదా 2 అతి పెద్ద సినిమాలు రాబోతున్నాయి అనేది ఈ యొక్క ఆర్టికల్. దీంట్లో ఏ సినిమాలు ఉన్నాయనే విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే సెప్టెంబర్లో హోరాహోరీ, హనుమాన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా. ఇప్పుడు ఆయన రానున్న మరో పాన్ ఇండియా చిత్రం మిరాయ్. ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్. తేజ ఇందులో సూపర్ యోధాగా అలరించనున్నారు. భారీ బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలై టీజర్తో ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి ఈ చిత్రం తేజకి మరో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది సెప్టెంబర్ 5న తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అఖండ 2 తాండవం బాక్సాఫీస్ బరిలో తలపడున్నది. అలానే ఓజీ, ఇకపోతే సుజిత్ దర్శకంలో ఓజీ, ఇందులో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్ర చేస్తున్నాడు. హనుమాన్ ఆఖర్లో అదరగొట్టేది ఎవరు? సలార్, కల్కి 2898 2898 ఏడి చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్లో మెరుపులు వినిపించారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడు ఈ వరుస విజయాల తర్వాత ఆయన నుంచి వరన్న కొత్త పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్. ఇది ప్రభాస్ చేయనున్న తొలి హారర్ కామెడీ ఎంటర్టైనర్. దీంట్లో ఆయన బుజ్జిగాడు తరహా క్యారెక్టరైజేషన్తో వింటేజ్ లుక్లో కనిపించడం మరో ఆకర్షణ. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే టీజర్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ప్రభాస్ సంబంధించింది. ఇక ఎవరున్నారు? ఇంకా ఎన్టీఆర్ సంబంధించి కూడా సినిమాలు ఉన్నాయి. ఒకటి వార్ 2 ఉంది. సో దానికి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే ఇక మెయిన్ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ద్వితీయార్థంలో వచ్చేటువంటి సినిమాలు భారీ నుంచి అతి భారీ సినిమాలు ఉన్నాయి. ప్రతి నెల 1-2 వరకు ఆగస్టు, ఇప్పుడు జూలై నుంచి మొదలు పెడితే ఆగస్ట్ నుంచి అయితే కంటిన్యూగా అప్ టు డిసెంబర్ వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ద్వితీయార్థం ఈ సంవత్సరంలో మన చిత్ర పరిశ్రమకి మంచి రోజులు అని చెప్పేసి, అలానే మన తెలుగు సినిమా యొక్క సత్తా ఏదైతుందో అది నేషనల్ లెవెల్లో కూడా చాటే అవకాశం ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద తెలుగు వారి హవా నడుస్తుంది అనేటువంటిది ఒక ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు. ఇకపోతే లక్కీ భాస్కర్కు సీక్వెల్. గతేడాది దీపావళికి విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విజయవంతమైన సినిమాకి సీక్వెల్ చేస్తారని ప్రకటించారు దర్శకుడు వెంకీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు. లక్కీ భాస్కర్కు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పినప్పటికీ ఎప్పుడు సెట్స్పై తీసుకొస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగానే ఆయన ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న సూర్య 46 వర్కింగ్ టైటిల్ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలని వెంకీ అట్లూరి పంచుకున్నారు. చిత్రీకరణ దశలో
ఉన్న ఆ సినిమా అందమైన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ఫ్యామిలీతో పాటు కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుందని తెలిపారు. ఇది వచ్చే ఏడాది థియేటర్లకు రానుంది. ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావడం కోసం ఏ విధంగా మన సొసైటీలో, మన బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా కోటీశ్వరుడు అయ్యారు, 100 కోట్లు సంపాదించాడు అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దానికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ యొక్క హీరో దుల్కర్ సల్మాన్ ఆయన లైఫ్లో పడేటువంటి స్ట్రగుల్ని చూస్తే ఖచ్చితంగా బిలో మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనెక్ట్ అవుతాడంలో సందేహం లేదు. భార్య ఏ విధంగా ఉంటుంది, అత్తగారు ఏ విధంగా ఉంటారు, బావమరుదులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు. ఈ యొక్క క్రమంలో డబ్బులు యొక్క అవసరం అనేది మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎంత స్ట్రగుల్ అవుతాడు అనే విషయాన్ని చాలా అద్భుతంగా వెంకీ అట్లూరి దీనికి దర్శకత్వం వహించారు. అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఏంటంటే హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేశాడు అంటే మనం వింటూ ఉంటాం. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ దర్శకుడు ఎవరు, ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగాడు అనేది ప్రతి ఒక్కరు కూడా నాతోటే ఒక 10 మంది అని ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ శాతం ఎవరి దర్శకుడు ఎవరు అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత దర్శకుడి పేరుని అడిగినటువంటి మహిళల్ని నేను చూశాను. అంత అద్భుతమైన సినిమా లక్కీ భాస్కర్. పెద్ద పెద్ద హంగులు, పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా ఒక పీరియాడిక్ 1990s 80s టైంలో జరిగిన ఒక కథను తీసుకొని ఆ యొక్క పీరియడ్ని తీసుకొని అక్కడ జరిగేటువంటి ఒక బ్యాంక్ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఏ విధంగా తనకి అనుకూలంగా మార్చుకున్నాడు, తర్వాత ఎటువంటి క్రైమ్ చేయకపోయినప్పుడు కూడా ఆ యొక్క బ్లాక్ మనీతో ఏ విధంగా తన యొక్క రిమైనింగ్ జీవితాన్ని హ్యాపీగా గడిపాడు అనేది ఈ సినిమా కథ. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి దర్శకుడికి, హీరోకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సంబంధించి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. వెంకీ అట్లూరికి తదుపరి సినిమా సూర్య, తమిళ్ స్టార్ సూర్య, మన గజనీ సూర్యకి ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విలేకరులు అయినటువంటి ప్రశ్నకు సమాధానంగా లక్కీ భాస్కర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అన్నప్పుడు తప్పకుండా ఉంటుంది అనేటువంటి సమాధానం అయితే చెప్పారు. అది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ముందుగా సూర్యకు సంబంధించిన సినిమా, సూర్యతో చేసేటువంటి సినిమాకి సంబంధించి మాత్రం కొన్ని వివరాలు తెలియజేశారు. ఇది పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక కుటుంబ కథా చిత్రంగా నేను సినిమా చేస్తున్నాను అన్నారు. మనం రీసెంట్గా చూసాం, ఈ మధ్య పెద్ద హీరోలందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత దాదాపుగా అందరు కూడా అదే రూట్లో ఉన్నారు. చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో ఒక ఫ్యామిలీ సినిమా చేయటం, వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయటం, ఈ విధంగా దాదాపుగా అగ్ర హీరోలందరూ కూడా రాజాసాబ్ లాంటి సినిమా ప్రభాస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్య దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా చెప్పాడు, అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు దొరకడం అనేది ఒక వరం లాంటిది ఇండస్ట్రీకి అని. ఎందుకంటే అది తక్కువ రోజుల్లో పక్కా ప్లానింగ్ తోటి, భారీ సెట్లు, భారీ బడ్జెట్లు, సుమో లేవటా లాంటి ఖర్చులు లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో మంచి స్క్రీన్ ప్లేతో కథతో సినిమా చేస్తే సూపర్ హిట్ వద్దని చెప్పేసి నిరూపించిన వ్యక్తి అనిల్ రావిపూడి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ 2 కూడా అదేవిధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ స్ట్రగుల్, అలాగనే ఆర్థిక నేరాలకు సంబంధించిన నేపథ్యంలో జరిగేటువంటి అవకాశం ఉందని అయితే ఫిలిం నగర్ వర్గాలు అయితే అనుకుంటున్నారు. ఇది వెంకీ అట్లూరి సంబంధించినటువంటి తాజా సమాచారం. ద 100 సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి సందేశంతో ది 100 సినిమా నిర్మించారు. పోలీస్ ఆఫీసర్గా సాగర్ కరెక్ట్గా ఫిట్ అయ్యారు. ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్కే సాగర్ మంచి హీరో అవుతాడనిపిస్తుంది. ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలింగా ద 100 వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమెండ్ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఇక పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్ అధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరిగింది అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ హీరో ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ద 100. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ నటించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కటుటూరి,
ఇది నెల 11న రిలీజ్ కానుంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథులుగా హాజరై బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ ద 100 సినిమా చూశాను. ఒక పవర్ఫుల్ యాక్టింగ్తో మంచి సోషల్ మెసేజ్ చెప్పడానికి దర్శకుడు శశి మంచి ప్రయత్నం చేశారు. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంతవాసి, టాలీవుడ్ బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ రాణించగల ప్రతిభ సాగర్లో ఉంది. ఐపీసీలోని మంచి సెక్షన్లలోని సారాంశాలతో పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్తో తీసిన సినిమా ఇది. ఈరోజు ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సింది, కానీ ఆయనకు మరో కార్యక్రమం ఉండడం వల్ల మాకు తెలియజేయడం జరిగింది అన్నారు శ్రీధర్ బాబు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్నగారు నా సినిమాని చూసి నన్ను ఆశీర్వదించారు. అలాగే నా కోసం ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎస్ గోపాల్ రెడ్డి, కోదండరామిరెడ్డి, డైరెక్టర్ బి గోపాల్ గారు వాళ్ళ ఫ్యామిలీతో నన్ను చేర్చుకున్నందుకు థ్యాంక్స్. ద 100 అనేది ఒక వెపన్. కొందరు సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమాను చూసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు అని అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన విని ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అనిపించింది. ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ చిత్రంలోని మహిళల గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం అని చెప్పారు. ద 100లో ఎంటర్టైన్మెంట్తో పాటుగా మంచి సందేశం ఉంది అన్నారు నిర్మాత రమేష్. ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధరబాబు గారు మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్ అని నిర్మాత వెంకీ చెప్పారు. ఈ వేడుకలో ఏ కోదండరామరెడ్డి, బి గోపాల్, ఎస్ గోపాల్ రెడ్డి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ద 100 చిత్ర బృందంలోని పలువురు పాల్గొన్నారు. మనకి సాగర్ ఆర్కే అంటే తెలుసు. మనకి ఆర్కే అంటే మొగలరేకు సీరియల్లో ఆర్కే అనేటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసినటువంటి సాగర్ మంచి ఆదరణ అయితే పొందారు. దానికి ఏంటంటే మహిళా ప్రేక్షకులు అతని యొక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ఆర్కే అనేసి బాగా ఫేమస్ అయ్యారు. సో సాగర్ అతను యాక్చువల్ పేరు అయినప్పుడు కూడా సీరియల్లో ఉన్నటువంటి ఆర్కే అనేది పేరుని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి సాగర్ ఆ తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ద 100 అనేది సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలాగా ఉంది. దీనికి సంబంధించి ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ద 100 అనేటువంటి సినిమాని నిర్మించారు నిర్మాత దర్శకులు. దీంట్లో హీరోగా ఉన్నటువంటి ఆర్కే సాగర్, పవన్ కళ్యాణ్ గారు దాని యొక్క థియేట్రికల్ ట్రైలర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సినిమా అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా రేవంత్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలానే మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఇది దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇకపోతే మెగాస్టార్ సినిమా డేట్ ఫిక్స్ అయిందనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది, కానీ కుదరలేదు. గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 18న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక విశ్వంభరకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించాల్సి ఉంది. ఆ పాటలో చిరంజీవితో పాటుగా బాలీవుడ్ నటి మౌని రాయ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. అన్నయ్య సినిమాలోనే పాపులర్ పాట అయిన ఆట కావాలా పాట కావాలాకి రీమిక్స్గా ఈ పాట ఉంటుందని సమాచారం. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు అనే వార్తా ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సో ఇది మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన విశ్వంభర తాజా అప్డేట్. ఇది కూడా కన్ఫర్మ్ చేయలేదు. సెప్టెంబర్ 18 అనేది ఒక ఊహకి సంబంధించినటువంటి ఫిగర్ లానే కనిపిస్తూ ఉంది. సో మరి అది ఎవరు చెప్పారనేది చెప్పలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అన్నారు. ఆ యూనిట్లో నుంచి ఆ వార్త బయటికి వచ్చి ఉన్న పరిస్థితుంది. ఎందుకంటే ఈ యొక్క పత్రికలో ఇచ్చారు అంటే ఎంతో కొంత సమాచారం వాళ్ళకి ఉండే ఉంటుంది. సో ఇది విశ్వంభర యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ అప్పటికే డిలే అయినటువంటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ అదే రోజున రిలీజ్ కావడంతో అదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి 2 పెద్ద సినిమాలు ఎందుకు అనే ఉద్దేశంతో ఆపామన్నారు. కానీ నిజానికి మాత్రం ఫిలిం నగర్లో అనుకునేది ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ అవుట్పుట్ అనేది సరిగా రాలేదు.
కాబట్టి దాంతో సాటిస్ఫాక్షన్ లేనటువంటి మెగాస్టార్ కానీ వాళ్ళు కానీ దీన్ని మళ్ళీ చేయాలి గ్రాఫిక్స్ వర్క్ అని చెప్పి మళ్ళీ చేయించడంతో దాదాపు ఈ 6 నెలల టైం తీసుకున్నారు. ఇంకొక 2 monthsలో ఫినిష్ అయ్యేటువంటి రిలీజ్ రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనుకోవటం, ఈ ఐటమ్ సాంగ్ సంబంధించి డిలే అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా ఆల్టర్నేట్ వీక్స్లో దీని మీద ఎప్పుడు మాకు సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా వశిష్ఠ బింబిసారా లాంటి ఒక మంచి హిట్ సినిమా తీసిన వశిష్ఠ మెగాస్టార్ లాంటి పెద్ద హీరోని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది అయితే చాలామందికి డౌట్ ఉంది. కాకపోతే అంటే ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ చేసేటప్పుడు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోస్ని డీల్ చేయడం కొద్దిగా కష్టం. వాళ్ళ యొక్క థాట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటాయి. మరి కారణం ఏదైనా కూడా గతంలో మనం చూసాం ఆచార్య ఏ విధంగా డిజాస్టర్ అయిందో ఆ విధంగా కాకుండా డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా విశ్వంబర ఒక పెద్ద సినిమా, పెద్ద చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా అయ్యేటువంటి అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే మనం చూసాం బింబిసారా లాంటి సినిమా అద్భుతమైన సినిమాలాగా చిత్రీకరించారు ఆయన. ఆ యొక్క దాంట్లో నందమూరి కళ్యాణ్ రామ్కి పెద్దగా హిట్స్లో పెద్ద స్టార్ కాదు, కానీ ఒక పెద్ద హీరోకి ఉన్నటువంటి ఎలివేషన్స్ ఇచ్చి పాత్రని ఆయన ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ క్యారెక్టర్స్ని కూడా అద్భుతంగా మలిచిన తీరు అయితే నిజంగా ఇటువంటి ఇంత యంగ్ ఉన్నటువంటి అతను విశ్వంబర చేశాడా వశిష్ఠ అనే అతను అనేది అందరికీ డౌట్ కూడా వచ్చింది, కానీ అద్భుతంగా చేశాడు అది. సో అదే విధంగా ఫ్రీడమ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కూడా విశ్వంబర కూడా మంచి హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే 100% ఉంది. సో చూద్దాం, అనుకున్నట్టుగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే విధంగా సెప్టెంబర్ 18న ఈ సినిమా కూడా రిలీజ్ కావాలని ఒక సినిమా అభిమానిగా మనం కూడా కోరుకుందాం. నిర్మాత అంటే ముళ్ళ సింహాసనమే. సినిమాలు చేస్తున్నానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఒకప్పుడు శాటిలైట్ హక్కులు, ఆ తర్వాత హిందీ డబ్బింగ్ హక్కులు, ఇటీవల ఓటీటీ, ఇలా ఒక్కో టైంలో ఒక్కో విధంగా నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కానీ ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్లో ఆడిన సినిమాలే ఎక్కువ లాభాలను తీసుకొచ్చాయి. థియేటర్స్లో ఆడిన సినిమాలే మంచివని నిర్మాతలు మరి నమ్మితే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా బాగుంటాయి. ఓటీటీ వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి అని హీరో డైరెక్టర్ కాంబినేషన్ని సెట్ చేసుకుని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు అని నిర్మాత SKN అన్నారు. సోమవారం ఆయన బర్త్డే. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో SKN మాట్లాడుతూ, జర్నలిస్ట్గా ఉన్న నేను చరణ్, బన్నీ, రామ్ చరణ్, అల్లు అర్జున్ సలహా మేరకు PROగా కెరీర్ ఆరంభించాను. అయితే దర్శకుడు మారుతి తన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు నిర్మాతగా ఉండమని ప్రోత్సహించాడు. అలా మారుతి దర్శకత్వంలో నేను, శ్రేయా శ్రీను కలిసి ఈ రోజుల్లో సినిమా చేశాం. ఆ సినిమా సక్సెస్తో నిర్మాతగా నా జర్నీ మొదలైంది. ఇక UV క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్, మైత్రి ఇలా ఇతర నిర్మాణ సంస్థలతోనూ అసోసియేట్ అయ్యి సినిమాలు చేస్తున్నానంటే ఇందుకు కారణం అల్లు అరవింద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం. ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండడం మిత్రుడు నిర్మాత బన్నీ వాసు నుంచి నేర్చుకున్నా. అల్లు అర్జున్ గారి నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయితే నిర్మాతగా ఉండటం అనేది ముళ్ళ సింహాసనం లాంటిది. ఇక 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్తో 7-8 మందిని పరిచయం చేశాను. హీరోయిన్స్ అని మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఛాన్స్ కల్పిస్తున్నాం. త్వరలో ఓ మహిళా దర్శకురాలిని పరిచయం చేయనున్నాను. ఇక రష్మిక, ద గర్ల్ ఫ్రెండ్, కిరణ్ అబ్బవరం, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. తెలుగు బేబీ హిందీ రీమేక్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభిస్తాం. సంతోష్ శోభన్, అలేఖ్య హారికల సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నూతన దర్శకుడు కృష్ణ, అవినాష్లతో సినిమాలు ఉన్నాయి. ది రాజా సాబ్ తర్వాత మారుతితో ఓ సినిమా, హిందీ బేబీ తర్వాత సాయి రాజేష్తో మరో సినిమా ఉన్నాయి. 3 రోజెస్ 2 సిరీస్ తర్వాత త్వరలో స్ట్రీమింగ్ కానుంది అని చెప్పారు. SKN నిజానికి గ్రేట్ అని చెప్పాలి. ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఉండేవాడు. 2004 ఆ క్రమంలో, ఆ టైంలో నేను కూడా ఫిలిం జర్నలిస్ట్గా ఉన్న టైంలో SKN తరచుగా రెగ్యులర్గా సినిమాల ప్రెస్ మీట్లకు వస్తుండేవాడు. అప్పుడే మంచి పరిచయాలు, మంచి PR ఆయన దగ్గర ఉండేది. ఈ క్రమంలోనే ఆయనకి ఆల్రెడీ చరణ్, బన్నీ క్లోజ్ ఉండటం, అప్పుడే కొత్తగా పెద్దగా సక్సెస్ఫుల్ హీరోస్ కాదు. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీతో, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి SKN సంబంధించి సో అప్పుడు ఆయన PROగా ఫిలిం PR నుంచి PROగా మారటం, ఆ సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్స్లో అలా ఉండటం, ఆయన మారుతి ఫ్రెండ్స్ కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్లోకి చేయటం. సో శ్రీనగర్ కాలనీలో ఆఫీస్ ఉండేది, ఆఫీస్లో రెగ్యులర్గా కనపడుతూ ఉండేవాడు. సో ఈ క్రమంలో ఆ దశ నుంచి ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగటం వెనకాల ఆయన కృషి ఎంతో ఉంది. అదేవిధంగా ఆయన PR వర్క్ అనేది చాలా ఉపయోగపడింది ఆయనకి. ముఖ్యంగా అల్లు అరవింద్ ఆయనకి బ్యాక్ బోన్గా ఉన్నారు అనేది ఆయన చెప్పారు. ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన విషయమే. బన్నీ వాసు, అలానే
అల్లు అర్జున్ గారు బ్యాక్ ఉండి ఆయనకి సినిమాలకు సంబంధించి ప్రోత్సహించడం, అది నిన్న ఆయన బర్త్డే సందర్భంగా జరిగింది. దాని సందర్భంగా ఆయన ఒక ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం అయితే మాట్లాడారు. సో ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రొడ్యూసర్ అనేటువంటి జాబ్ ఏదైతుందో ఆ యొక్క పని వర్క్ ఏదైతుందో ఆ వర్క్ అనేది ముళ్ళ సింహాసనం లాంటిది, ఎప్పుడు అయినా సరే కింద నుంచి గుచ్చుకుంటూ ఉంటాయి అనేది అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. ఏదేమైనా కూడా ఎస్కేఎన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళింది టీం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా సాంగ్స్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలిసింది. హీరో సహా ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్లోనే జాయిన్ కానున్నారు. రవితేజ నటిస్తున్న 76వ సినిమా ఇది. ఆయన మార్క్ కామిక్ టైమింగ్ మాస్ అప్పీల్తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా దర్శకుడు కిషోర్ తెలిపారు. ఈ చిత్రం కోసం రవితేజ స్టైలిష్గా మేకోవర్ అయ్యాడు. SALV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి అనార్కలి అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయనట్లుగా ప్రకటించారు. సో నేను ఇందాకనే చెప్పాను, హీరోలందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారు అనేది దానికి ఇది కూడా ఒక కారణం. రవితేజ ఎప్పటిదాకా అన్ని మాస్ యాక్షన్ సినిమాలు చేస్తుంటే రవితేజ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోకి టర్న్ అయ్యాడు. అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతి కంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువగా పెద్దపీట వేస్తారు మన ప్రేక్షకులు. అందరూ కూడా విలేజెస్కి వెళ్తారు కాబట్టి అందరూ కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటాడు. అలాంటిది రవితేజ కూడా తన నెక్స్ట్ సినిమా ఏదైతుందో దీనికి అనార్కలి అనే పేరు పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త. ఏదో మనం అనుకున్నాం లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుందని. ఇంకా పోతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఒక వార్త అయితే ఉంది ఇక్కడ. నిన్న ఆయన నాట్స్ అనేటువంటి ఒక సంబంధించి అమెరికాలో ఒకటి చేశారు. తెలుగు వారంటేనే ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్ అని అమెరికా వేదికగా చెప్పాడు అల్లు అర్జున్. అక్కడ జరిగిన నాట్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, అమెరికాలో తెలుగు వారంతా ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లుగా ఉంది. నన్ను ఇలాంటి అద్భుతమైన ఈవెంట్కు ఆహ్వానించినందుకు నాట్స్కు ధన్యవాదాలు. పుష్ప స్టైల్లో చెప్పాలంటే నాట్స్ అంటేనే నేషనల్ కుట్టివా, ఇంటర్నేషనల్. మన తెలుగు కల్చర్ను భవిష్యత్ తరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తగ్గేదేలే అని అన్నాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, సుకుమార్, హీరోయిన్ శ్రీలీలతో పాటుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. విదేశాల్లోనూ తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్తో సన్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే నటీనటులను సెలెక్ట్ చేయడం, లుక్ టెస్ట్ చేయడంతో పాటుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయింది. ఇది అల్లు అర్జున్ కొంత బ్యాలన్స్డ్గా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య చూసాడు అక్కడ అమెరికాలో కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఒక హైదరాబాదు, ఒక విశాఖపట్నంలో ఉన్నట్టుగా ఉంది అనే మాట మాట్లాడారు. అంటే చూడండి, అక్కడ కూడా ఆయన ఇటు తెలంగాణ, ఆంధ్రాని బ్యాలెన్స్ చేశారన్నమాట. సో అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు మరి ఫీల్ కాకుండా హైదరాబాద్ అనే మాట మాట్లాడటం, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఫీల్ అవ్వకుండా విశాఖపట్నం అని కూడా ఇద్దరి రెండు ప్రాంతాలను కూడా కోట్ చేశాడు. సో ఏదేమైనా కూడా ఆయన రానున్న రోజుల్లో పెద్ద స్టార్ అవుతాడు అంటే డౌట్ లేదు. ఆల్రెడీ ఇప్పటికే పుష్పతోటి ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తాడో మనకు తెలుసు. మంచి నటన, మంచి డ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి కమిట్మెంట్ తోటి ఉండేటువంటి అల్లు అర్జున్ నెట్టి పరిస్థితులు కూడా జాతీయ స్థాయి నటుడు అనే విషయంలో డౌట్ లేదు. ఇక ముందు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ స్థాయి కూడా ఆయన ఎదుగుతాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన నిన్న జరిగినటువంటి నాట్స్ అనేది ఉందో నార్త్ ఇండియన్ తెలుగు అసోసియేషన్, తెలుగు వారియర్ ఫైర్ అనేది నాట్స్ అసోసియేషన్ సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ ప్రముఖులు తీసుకెళ్ళటం, అక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో నిన్న జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ ఆ విధంగా మాట్లాడారు. ఇది ఈరోజు మనకి ఫిలిం న్యూస్లో ఉన్నటువంటి వార్తలు. ఇంకా దాదాపుగా అన్నీ కూడా అవే రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ విశ్వమర గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది ఈరోజు మన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. మనం రోజులాగానే ఈరోజు కూడా సినిమా వార్తలు తెలుసుకున్నాం. ఇలానే ప్రతిరోజు మీరు సినిమా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా CJ TV ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నోటిఫికేషన్ పొందాలనుకున్నప్పుడైతే మీరు అక్కడ బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ మొబైల్లో ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చి రెడీగా ఉంటుంది. మీకు వీలైనప్పుడు ఈ యొక్క సినిమా వార్తలన్నీ కూడా ఒక్క లుక్ వేసేయచ్చు. మామూలుగా ఏంటంటే మనం ఒక పేపర్ చూస్తాం, కానీ నేనేం చేస్తాను అంటే
అన్ని తెలుగు పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అన్ని కలిపి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా సినిమా లవర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం చూడండి, చూస్తూనే ఉండండి, మీ యొక్క విలువైన కామెంట్స్ని తెలియచేయండి. దిస్ ఇస్ శ్రీనివాస్ వాలి. చూస్తూనే ఉండండి CJ TV.